డే 2 అగ్ని పరీక్ష ఓటింగ్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారు, ఏంటనేది క్లియర్‌గా మాట్లాడుకుందాం. అబ్బాయిలకి ఛాన్సెస్ ఎన్నున్నాయి, అమ్మాయిలకి ఛాన్సెస్ ఎన్నున్నాయి, ఎవ్రీథింగ్. అండ్ గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రమే ఎక్స్‌పోజర్ దొరుకుతుందా? కామ్‌గా కూర్చున్న వాళ్ళకి ఎక్స్‌పోజర్ దొరకట్లేదా? అంటే జడ్జెస్ వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు? అండ్ అంటే ఎవ్రీ డే కౌంట్సే గదా! సో, డే 1, డే 2 అవుతుంది. 2 డేస్‌కి కొంతమందికి అసలు ఆడేదానికి స్కోపే దొరకట్లేదు. అలా దొరకనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓటింగ్‌లో వాటి మీద ఎఫెక్ట్ పడద్దు కదా! ఎందుకంటే సోఫాలో కామ్‌గా కూర్చుంటే వాళ్ళకి ఓటేయాలి అని ఆడియన్స్ అనుకోరు కదా! సో, ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక పెర్ఫార్మన్స్ చేయాలి. ఐదర్ వాళ్ళు నెగెటివ్ అన్నా అవ్వాలి, పాజిటివ్ అన్నా అవ్వాలి. ఏదో ఒకటి జరగాలి. అప్పుడే వాళ్ళకి ఓటింగ్ పడతది. సో, అలాంటప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ టాస్క్‌లు ఆడని వాళ్ళ పరిస్థితి. అమ్మాయిల్లో అలాంటి వాళ్ళు ఎంతమందున్నారు? అబ్బాయిల్లో ఎంతమందున్నారు? సో, ఇవన్నీ మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా మీకిక్కడ పెడతాను. సో, మీకు కొంచెం బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అండ్ మీరెవరికి ఓటేశారు అనేది కామెంట్ చేయండి. సో, ఫస్ట్ ప్లేస్‌లో మెజారిటీ పోల్స్‌లో యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఇన్‌స్టా పోల్స్ అవ్వచ్చు, అలా కొన్ని వెబ్‌సైట్ పోల్స్ అవ్వచ్చు. వీటిల్లో అమన్ టాప్‌లో ఉన్నాడు. సో, నిన్న జరిగిన ఏదైతే ఆ కాంట్రోవర్సీ అవ్వచ్చు అండ్ సో, కళ్యాణ్ అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సపోర్ట్ అవ్వచ్చు అమన్‌కి. సో, డెఫినెట్‌లీ అండ్ కళ్యాణ్ కావాలనే అమన్‌ని సెలెక్ట్ చేశాడు అన్న ఒక నెగెటివ్ థింగ్ ఆడ కొన్ని ఫీలర్స్ బయటికి రావటం అవ్వచ్చు. ఇలాగా సో, డెఫినెట్‌లీ అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అమన్‌కి ఓటేస్తారు గదా! సో, అలాగా అమన్ టాప్‌లో కనిపిస్తా ఉన్నాడు. అండ్ కొన్ని పెద్ద ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్స్‌లో కూడా అమన్ టాప్‌లో కనిపిస్తా ఉన్నాడు. అట్ ప్రెజెంట్ 3.2K ఓటింగ్‌లో ఉన్నాడు అమను. సో, సెకండ్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తికి 2000 ఓట్స్ మాత్రమే పడ్డాయి నియర్లీ. అంటే ఒక 1200 ఓట్స్ తోటి అమన్ స్ట్రెయిట్ అవే లీడ్‌లో ఉన్నాడు. దానికి కారణం గూడా కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అమన్‌కి సపోర్ట్ చేయటమే. ఇది ఓపెన్ సీక్రెటే. దీంట్లో దాపెట్టాల్సింది గూడా ఏమీ లేదు. సో, అమన్ టాప్‌లో ఉన్నాడు. నెక్స్ట్ పొజిషన్‌లో కొన్ని ప్లేసెస్‌లో రోహిత్ ఉన్నాడు. అలాగే కొన్ని ప్లేసెస్‌లో రాజకుమారి గారున్నారు. నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో నిన్న ఈ టాపిక్ మొత్తం అక్కడ యాక్చువల్లీ అది పెద్ద టాపిక్ లేదసలు దాంట్లో. ఎవరు అపూర్వ మిస్టేక్ చేసింది. అమన్‌కి ఎండ్ ఆఫ్ ద డే విన్నింగ్ ఇవ్వాల లెక్క ప్రకారం. ఎందుకంటే పిల్లోస్ ఎక్కువున్నాయి. మనోడు పిల్లోస్ లాస్ట్ బజర్ మోక్కముందే తీసుకున్నాడు. సో, ఆ పిల్లోస్ ఇచ్చేసుంటే వేరేలాగుండేది. బట్ అక్కడ కాంట్రోవర్సీ క్రియేట్ అయింది. సో, ఆ కాంట్రోవర్సీ క్రియేట్ అవ్వడం వల్ల రోహిత్‌కి అన్యాయం జరిగిందా అనే ఒక చిన్నపాటి డిస్కషన్ అనేది జరిగింది. అది తెలియకుండానే అపూర్వ ఆ రోహిత్‌కి ఆ ఎడ్జ్ ఇచ్చిందేమో అని అనిపిచ్చింది. అండ్ సో, ఒక పాయింట్‌లో చూసుకుంటే అపూర్వాని పిలవటము, అక్కడ సంచాలకుగా పెట్టము, తన డెసిషనే ఫైనల్ అని చెప్పడం శ్రీముఖి గారు. మళ్ళీ దాని తర్వాత డెసిషన్ మార్చుకోవడము. ముందు నీ స్ట్రెంత్ కనిపించలేదని చెప్పి మిథిలేష్‌ని గట్టిగా క్వెషన్ చేయటము. దాని తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ స్ట్రెంత్ చూపిస్తుండుంటే, నువ్వు కుస్తీలు పోటీలు పడుతున్నారు అని చెప్పి విచిత్రంగా మాట్లాడటము. ఇవన్నీ కూడా ఎందుకంటే కంపేర్ టు అమన్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాడు రోహిత్. సో, అప్పుడు ఎందుకు సడెన్‌గా ఆపేసింది శ్రీముఖి అనేది ఒక డౌట్ అనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే బస్తాలన్నీ అయిపోయిన తర్వాత ఇది ఎన్ని సార్లు చెప్పినా ఇదే మాట చెప్పాల్సొస్తది. కూర్చోరు గదా! ఖాళీగా కూర్చొని. వస్తాడు నా రాజు ఈరోజు రానే వస్తాడు నెల రాజు ఈరోజు అని కూర్చోరు కదా! ఫైట్ చేస్తారు. అతని దగ్గర నుంచి ఇతను, ఇతని దగ్గర నుంచి అతను తీసుకోవడం మధ్యలో ఫిజికల్ అయితది. సో, అదడగటము ఇవన్నీ చూసినప్పుడు రోహిత్‌కి కొంచెం ఎడ్జ్ ఒస్తది. తెలియకుండానే రోహిత్‌ని టార్గెట్ చేస్తున్నారు అన్న ఫీలింగు ఆడియన్స్‌లో వచ్చుద్ది. సో, అలాంటి ఫీలింగ్ ఆడియన్స్‌లో వచ్చినప్పుడు ఇంకా ఆడియన్స్‌ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. సో, రోహిత్. అండ్ కొన్ని యూట్యూబ్ పోల్స్‌లో అది తక్కువ ఓటింగే పడుతుంది. ఆ తక్కువ ఓటింగ్ పడుతున్న పోల్స్‌లో కూడా రాజకుమారి గారు టాప్‌లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కొన్ని పోల్స్‌లో ఉన్నాయి చెప్తున్నా ఆగండి. అవి ఎంత ఓటింగ్ పడిందంటే ఇది చాలా చిన్న ఓటింగే. ఆహ్, దగ్గర దగ్గర ఒక 7000 ఓటింగ్ పడితే సో, దాంట్లో రాజకుమారి గారు సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. బట్ ఆన్ అన్ యావరేజ్ రాజకుమారి గారు థర్డ్ ప్లేస్‌లోనే ఉన్నారు. థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు రాజకుమారి గారైతే. ఓకేనా. సో, టాప్ 5లో చూసుకుంటే రాజకుమారి ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఆవిడకి నిన్న స్కోప్ వచ్చింది ఆడేదానికి. అండ్ ఆవిడ అది లక్‌లో తీసుకున్న డెసిషన్స్ అవ్వచ్చు, లేకుంటే బోల్డ్‌గా, డేర్‌గా తీసుకున్న డెసిషన్స్ అవ్వచ్చు. ఆ గేమ్‌లో ఆవిడ తీసుకున్న ప్రతి డెసిషన్ ఆవిడకి వర్కౌట్ అయింది. సో, అలా వర్కౌట్ అయినప్పుడు డెఫినైట్‌లీ అది మనం లక్
అని అనలేం గదా! సో, ఆవిడ డేర్‌గా, బోల్డ్‌గా ఒక స్టెప్ ముందుకేసి పెద్ద నంబరే చెప్పిందని మనం అనుకోవాలి. అనాలి కూడా డెఫినెట్‌లీ. ఎందుకంటే ఆవిడ అలాగే బిహేవ్ చేశారక్కడ. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారావిడ. సో, కాబట్టి ఆవిడకి కూడా ఓటింగ్ పడుతుంది. అమ్మాయిలతోటి కంపేర్ చేస్తే 'రాజకుమార్' గారిని, 'రాజకుమార్' గారికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. 'రాజకుమార్' గారు మాట్లాడిన ప్రతిసారి గాని, 'రాజకుమార్' గారికి కనిపించిన ప్రతిసారి గాని జడ్జెస్ ఓవర్ అటెన్షన్ ఇస్తున్నారు డెఫినెట్‌లీ. 'రాజకుమార్' గారు గెలిచారు. 'రాజకుమార్' గారు గెలిచిన తర్వాత 'శ్రీముఖి' గారు గాని, 'బిందు మాధవ్' గారు గాని కొంచెం ఇచ్చారు. ఆ ఎడ్జ్ ఇచ్చారు. సో, ఆ ఎడ్జ్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ ఏమైతది ఓటింగ్ అనేది వచ్చుద్ది. సో, 'శ్రీముఖి' గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, 'బిందు మాధవ్' గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరో ఒకరు కూడా సో, తెలియకుండానే ఆ 'రాజ్‌కుమార్' గారికి ఓటేసేదానికి కూడా ఛాన్స్ ఉంటది. బట్ ఈవిడ పీఆర్ పెట్టుకున్నారో లేదో మనకు తెలీదు. ఈవిడ పీఆర్ టీమ్ అంత యాక్టివ్‌గా పెట్టుకొనుంటే యాక్టివ్‌గా ఉన్నారో లేదో మనకు తెలియదు గానీ, బట్ ఓటింగ్ అయితే ఓకే. ఓకే. పడుతుంది. మంచిగానే పడుతుంది. సో, నెక్స్ట్ 'చరణ్' కూడా ఉన్నాడు. సో, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏదైతే 'మాది నిజామాబాద్, మీది నిజామాబాద్' దగ్గర నుంచి నిన్న గేమ్ ఆడాడు. నిన్న గేమ్ ఆడినప్పుడు కూడా ప్రియాతో పంచులేసాడు. కొంచెం ఆ ఫన్నీ కాన్వర్జేషన్ చేస్తున్నాడు. ఇన్‌స్టాంట్‌గా అమ్మాయిలతోటి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు. మరీ షై ఫీల్ అవ్వట్లేదు. సో, ఇలాంటి రీజన్స్ కొన్నుంటాయి. అండ్ మనోడు చాలా ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టి మాట్లాడుతుంటాడు కాబట్టి, సో, తినికి కూడా ఓట్లు పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదైతే ఇంతకు ఒక ఛానెల్ చెప్పానో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఓటింగ్ పడుతుంది అన్న దాంట్లో, సో, ఇతనికి కూడా ఓటింగ్ ఎక్కువ పడుతుంది దాంట్లో గూడా. ఆ ఛానెల్‌లో గూడా ఇతనికి ఓటింగ్ ఎక్కువ పడతా ఉంది. సో, ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ ప్లేస్. ఇక్కడి దాకా ఈ 4 ప్లేసెస్ కన్ఫర్మ్. అటు, ఇటు, ఎటు తిరిగినా కూడా ఈ 4 ప్లేసెస్ కన్ఫర్మ్ ఉంటాయి. టాప్‌లో అమన్ ఉండొచ్చు, రోహిత్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ అమన్ ఉన్నాడు. ఈ మిగిలిన 3 ప్లేసులు అటు, ఇటు అవినా కూడా ఈ ఈ నలుగురు ఖచ్చితంగా టాప్‌లో ఉన్నాడు. ఏ పోల్‌లో మీరు తీసుకున్నా కూడా ఎక్కువగా ఈ ఈ నలుగురిని పెట్టే పోల్స్ గూడా పెడుతున్నారు ఎక్కువ మంది. ఓకేనా? సో, ఇది ఎండ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ మిగిలిన 11 మందిలోకొచ్చేసరికి ఇక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిద్దనమాట. ఈ 11 మంది నుంచి. ఎందుకంటే ఈ 11 మందిలో చాలా తక్కువ మందికి ఆడేదానికి స్కోప్ వస్తా ఉంది. సో, వన్స్ వీళ్ళకి ఆడేదానికి స్కోప్ చాలా తక్కువొచ్చినప్పుడు వీళ్ళకి ఓటింగ్ మీద గూడా వీళ్ళ ఎఫెక్ట్ పడతది గదా! ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెకండ్ అదెక్కడో పెట్టాను స్క్రీన్‌షాట్. నెక్స్ట్. సో, ఫిఫ్త్ ప్లేస్‌లో ఝాన్సీ గారున్నారు. సో, ఝాన్సీ గారికి 8,00,000 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. డెఫినైట్‌లీ 8,00,000 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న ఒక పర్సన్ ఖచ్చితంగా ఆ పర్సన్‌కి సంబంధించిన ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మందే ఉంటారు కాబట్టి, సో, ఇలాంటి బిగ్ బాస్‌కి ఆవిడ వెళ్లారు అని చెప్పి అందరికీ తెలుసు కాబట్టి అగ్ని పరీక్షకి, వాళ్ళ ఫ్యాన్స్ ఇలాంటి పేజెస్‌లోకొచ్చి ఓట్లు వేయటము, ఆవిడకి ఓట్లు వేయటం అనేది ఇట్స్ ఎ క్వైట్ కామన్ థింగ్. సో, డెఫినైట్‌లీ ఆవిడకి కూడా ఓటింగ్ పడుతుంది. కాకపోతే ఇక్కడ ఛాన్స్ ఏంటంటే మొన్న గేమ్ ఆడింది. మొన్న గేమ్ ఆడిన తర్వాత ఓటింగ్ స్టార్ట్ అయింది. నిన్న గేమ్ ఆడలేదు. ఈరోజు ఏమన్నా గేమ్ ఆడేదానికి ఛాన్స్ వచ్చిందనుకోండి ఝాన్సీ గారికి. సో, ఝాన్సీ గారు ప్రూవ్ చేసుకున్నారనుకోండి, ఝాన్సీ గారి ఓటింగ్ పెరుగుతది. బట్ ఈరోజు కూడా ఝాన్సీ గారికి స్కోప్ రాలేదనుకోండి, ఎక్స్‌పోజర్ రాలేదనుకోండి, సో, వేరే ఎవరికైనా వచ్చిందనుకోండి, ఆబ్వియస్‌లీ ఇదేమి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయిన వాళ్ళు ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి, ఆళ్ళు ఎవరు ఆడితే బాగా వాళ్ళకి ఓట్లేస్తారు. సో, ఝాన్సీ గారికి ఆ స్కోప్ రావాలి. స్కోప్ రాకపోయినా కూడా ఝాన్సీ గారికున్న ఫాలోయింగ్ తోటి ఆవిడకి ఓట్లు పడుతున్నాయి. అండ్ ఆ రైతు ఈ కాన్సెప్ట్ మీద కూడా ఓట్లు పడుతున్నాయి. అండ్ పల్లవి ప్రశాంత్ గారితో ఫోటో ఒకటి రీసెంట్‌గా మనోడితోటి సర్క్యులేట్ అవుతుంది కాబట్టి, మనోడి ఫ్యాన్స్ గూడా అంటే రైతు అనే పాయింట్‌కి కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ కనెక్ట్ అయిన వాళ్ళు కూడా డెఫినెట్‌లీ ఝాన్సీ గారికి ఓట్లేస్తుంటారు. ఝాన్సీ గారికి స్కోప్ రావటం ఒకటే మిగిలుందింక. ఆ ఎక్స్‌పోజర్ దొరికితే మాత్రం ఇంక ఆపలేరు. నెక్స్ట్ మిథిలేష్. ఇక్కడ ఈ మిథిలేష్ పాపం నిజంగా ఆ 3 గ్రీన్స్ వచ్చిన తర్వాత నుంచి మనోడొక్కడే వెనకబడ్డాడు. ఆ 'రాజ్ కుమార్' గారు ఏదో ఒక విధంగా లాగేస్తా ఉన్నారు. అండ్ చరణ్ కూడా చిన్న చిన్నగా ఓకేగా ముందుకెళ్తున్నాడు. మిథిలేష్‌కి లక్ కలిసి రావట్లేదు. నిన్న గేమ్‌లో గూడా పాపం లక్ కలిసి రాలేదు. మేబీ కలిసొచ్చుంటే వేరేలాగా ఉండేది. దానికి 'శ్రీముఖి' గారు నీ స్ట్రెంత్ నాకు కనిపించలేదు అన్న ఒక పెద్ద మాట మాట్లాడారు. నీ స్ట్రెంత్ చూడాలనుకున్నాను అది ఇది అని అన్నారు. అతను ట్రై చేశాడు గట్టిగానే. ఇంకొంచెం ఫిజికల్‌గా అయ్యుండుంటే అది వేరేలాగా ఉండేదేమో. బట్ అక్కడ వేరేలాగా గేమ్ జరిగింది కాబట్టి, ఆ మూవ్‌మెంట్‌లో కొంచెం చిన్నపాటి బ్యాడ్ లక్ అని అనుకోవాల. అతను చెప్పిన పాయింట్ ప్రకారం అనిపిస్తే. సో, కాకపోతే ఏందంటే, ఈయన మాట్లాడే ప్రతిసారి కూడా క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 'కళ్యాణ్' మాట్లాడినప్పుడు కూడా, 'సందీప్ రెడ్డి వంగ' లాంటి పెద్ద డైరెక్టర్ అయితే నేను బయటకొస్తాను. లేకుంటే చిన్న చిన్న డైరెక్టర్‌లు అయితే నేను రాను అని చెప్పి మొహం మీద చెప్పాడు. అంటే టు బీ ఫ్రాంక్ ఓపెన్‌గా ఏదుంటే మనసులో అది. నేను సినిమా అంటే పిచ్చి, నాకు ఎవరొచ్చినా పర్లేదు, నేను కళామ తల్లికి సేవ చేస్తాను. ఇలాంటి డైలాగ్స్ కొట్టుంటే వేరేలాగా ఉండేదేమో. బట్ పెద్ద డైరెక్టర్ అయితే వస్తా. చిన్న డైరెక్టర్ అయితే రాను బయటికి.
ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ చాలామందికి ఆడియన్స్‌కి నచ్చుతది. మేబీ రోహిత్ రాకపోయి ఉండుంటే అభిజిత్ ఫేవరెట్ మిథిలేష్ అయ్యుండేవాడు. ఆ క్లారిటీ ఆఫ్ థాట్‌కి. సో, రోహిత్ వచ్చేసరికి తోటి మనోడు ఇంకా జెల్ అయ్యాడు అభిజిత్. నెక్స్ట్ వచ్చేసరికి శాలిని గారు. శాలిని గారికి ఓటింగ్ పడుతుందండి. నిజంగా ఓటింగ్ పడుతుంది. అభిజిత్ ఫ్యాన్స్ మేబీ ఓటింగ్ ఏస్తున్నారో లేదో ఎందుకంటే ఆవిడ అభిజిత్ గారితోటి మాట్లాడుతుంటారు. అభిజిత్‌కి నేను ప్రపోజ్ చేశాను. సంథింగ్ అభిజిత్‌ని హగ్ చేసుకున్నాను అని చెప్పి మొన్న వచ్చిన ఒక ఏదో ఒకటి ఉంటది కదా! సో, ఇలా కంటెస్టెంట్స్ అందరూ మాట్లాడారు ఆఫ్టర్ ఆడిషన్. ఆ మాట్లాడిన దాంట్లో క్లియర్‌గా చెప్తున్నారు గదా! ఆవిడ. సో, కాబట్టి కొంచెం అండ్ టాస్క్ కూడా గెలిచారు ఆ రోజు టాప్ 15లోకి రావడానికి. దాని తర్వాత టాస్క్ ఆడలేదు నిన్న. బట్ అయినా కూడా ఓటింగ్ పడుతుంది. షీ ఈస్ ఎ ప్రెటీ లేడీ. సో, డెఫినెట్‌లీ ఓటింగ్ ఉంటది ఆవిడకి. ఆ విధంగా గూడా ఆవిడకి ఓటింగ్ పడుతుంది. ఇంకొంచెం బెటర్ ఓటింగ్ పడొచ్చు శాలిని గారికి. మేబీ పీఆర్‌లు ఇంకా యాక్టివ్ అవ్వలేదేమో అట్ ప్రెజెంట్. పీఆర్‌లు యాక్టివ్ అవ్వాలన్నా కూడా స్కోప్ దొరకాల. వన్స్ ఆ ఛాన్స్ దొరికితే వాళ్ళు రుద్ది అవతలేస్తారు. ఆ స్కోపే దొరకట్లేదు వాళ్ళకి పీఆర్‌లకి. అది మనం ఏం చేయలేం. శాలిని గారికి మేబీ ఇన్ ఫ్యూచర్ ఈరోజు ఎపిసోడ్‌లో అయినా గాని దొరుకుద్దేమో చూద్దాం. నెక్స్ట్ 'బాగి తుల్లూరి' గారు, 'సృష్టి', 'హేమంత్', 'ఆర్‌కే' వీళ్ళ నలుగురు కూడా కొంచెం దగ్గరగానే ఉన్నారు. అంటే లైక్ మొత్తం పోల్స్‌లో చూసుకుంటే వీళ్ళ నలుగురు కూడా దగ్గరగా ఉన్నారు. 'బాగి' గారు టూ ఫన్ ఉన్నారు బేసిక్‌గా. ఆవిడలో ఆ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని నిజంగా ఇప్పటికున్న కంటెస్టెంట్స్‌లో ఆ మాత్రం ఫన్ చేస్తూ ఎవ్రీ టైమ్ ప్రతిసారి 2 ఒకటే గదా! చరణ్ చిన్నగా ఇన్‌స్టాంట్‌గా డైలాగులు ఏస్తారు. ఈవిడ త్రూ ఔట్ కాన్వర్జేషన్ నవ్విపిస్తూనే ఉంటారు 'బాగి' గారు. చాలా జోవియల్‌గా ఉన్నారు. మేబీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్‌ని 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఏమన్నా పంపించే ఆలోచనలు ఏమన్నా ఉంటాయా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ అని ఒక్కటుంది నాకు. బట్ మాట్లాడుతున్నారు. ఇంకొంచెం ఈవిడ సీరియస్ అయితే ఎలా ఉంటది? ఈవిడ కాన్వర్జేషన్ చేస్తే ఎలా ఉంటది? పాయింట్స్ పెడితే ఎలా ఉంటది? ఇవి కూడా చెక్ చేయాలి గదా! టీము. ఈ జడ్జెస్ ఉత్త సోదిగాళ్ళబ్బా నిజంగా. ఆ మాత్రము ప్రతి ఒక్కరిని గూడా వీళ్ళు వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటనేది ఆడియన్స్‌కి చూపించాలన్న ప్రయత్నం వీళ్ళు చేయట్ల. ఆడాడే తిప్పుతున్నారు. ఆ అమను, రోహిత్, ఈ రాజకుమారి గారు వీళ్ళందరి దగ్గర తిప్పుతా ఉన్నారు తప్పితే అసలు మిగిలిన వాళ్ళు చూడట్ల. కొంచెం ఆళ్ళని గూడా చూసారనుకోండి, ఒక ఎపిసోడ్‌లో అందరిని చూపించడం కష్టమే. బట్ చూపించిన వాళ్ళనే చూపిస్తున్నారు తప్పితే, వేరే వాళ్ళని చూపించొచ్చు గదా! ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అపూర్వ గారిని కాకుండా ఇంకెవరినైనా పంపించున్నా గూడా కొంచెం బావుండేది. అంటే స్కోప్ కావాలి వేరే వాళ్ళకి కూడా అని అనిపించింది. బట్ అపూర్వ గారికి ఎంతో కొంత స్కోప్ వచ్చింది. బట్ మిగిలిన వాళ్ళకి రావాలి గదా! హేమంత్‌కి చాలా స్కోప్ ఉంది. చాలా కనిపిస్తున్నాడు హేమంత్. నిన్న ఎపిసోడ్‌లో గూడా చాలా గట్టిగా కనిపించాడు హేమంత్. కానీ ఓటింగ్ పడట్లేదు. చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. శ్రీముఖి గారు లేపోతున్నారు, బిందు గారు లేపోతున్నారు, అసలు చిలిపి కృష్ణుడిలాగా లేపోతున్నారు. మామూలు విషయం కాదు. అసలు అది విన్న తర్వాత బుర్ర మెంటల్ లేచిందసలు. అంత ఫౌల్ చేస్తే చిలిపిగా చేశాడు. అది. అపూర్వ, దీపక్, ప్రియా, గాయత్రి. ఇక్కడ దీపక్ నిన్న బాగా ఆడాడు. ఇన్‌ఫాక్ట్ కాకపోతే ఏందంటే మనోడు కూడా ఫౌల్ చేశాడు. ఆ ఫౌల్‌ని వాళ్ళెవ్వరూ కనిపెట్టలేదు. మనోడు వాళ్ళంత పొగుడుతున్నప్పుడు, లేదు మ్యామ్ నేను కూడా ఒక్కసారి అలా చేశాను అని చెప్తే, సడెన్‌గా వాళ్ళెక్కడైనా ఆక్వర్డ్ ఫీల్ అవుతారేమో, ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పి మనోడు ఆ కాంప్లిమెంట్స్‌ని తీసుకొని కామ్‌గున్నాడు. లేదు మనోడే స్టార్ట్ చేశారు కాబట్టి ఆ కాన్వర్జేషన్ చెప్పేటప్పుడు నేను కూడా ఒకసారి అన్నాను అని చెప్పి యాక్సెప్ట్ చేసుండుంటే, మేబీ జడ్జెస్ మిస్ అవ్వచ్చు. అక్కడ కూర్చున్న హోస్టు అసలు మిస్ అవుతానే ఉంటది ఎప్పుడు చూసినా. ఆవిడ ఏం మాట్లాడుతుంటదో ఆవిడకే తెలీదు. కల్పించిన నాలుగో జడ్జ్ ఆవిడ. విచిత్రంగా మాట్లాడుద్దిలెండి ఆవిడ. దీపక్ చెప్పుండుంటే బావుండదేమో అనిపించింది. ఆ జెన్యూనిటీ ఆడియన్స్‌కి నచ్చుండేది. బట్ దీపక్ చెప్పలేదు. అక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. మనోడు కూడా హేమంత్ దాంట్లోంచి తీసేసాడు. ఇలాంటి చిన్నవే అన్నమాట. ఆడియన్స్‌ని దూరం చేస్తూ ఉంటాయి. మనం గేమ్ ఆడినా, మన ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఆడియన్స్‌కి దూరం చేసేది ఇలాంటి మాటలే. సో, నెక్స్ట్ ప్రియా రమేష్ ఈవిడ ఉంది టాప్ 15లో. ఈవిడ కంటే నిజంగా జ్యోత్స్నా రెడ్డి గారిని తీసుకొనుంటే బావుండేదో అనిపించింది. గాయత్రి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు లేరు. ఎపిసోడ్‌లో అయితే ఉన్నారు. నిజంగా అయితే షూట్‌లో లేరు గానీ ఎలిమినేట్ అయిపోయారు. ఆవిడ బదులు సుమ గారిని తీసుకోనుంటే బావుండేది. ఈ 2 పొజిషన్స్‌ని వీళ్ళిద్దరితోటి ఫిల్ చేసుండుంటే ఇంకొంచెం బెటర్ ఔట్‌పుట్ వచ్చేదేమో అని అనిపించింది. బట్ వాళ్ళ సెలక్షన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అండ్ వాళ్ళ టాప్ 6 ఎవరైతే ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారో, ఆ టాప్ 6కి సో వీళ్ళు అడ్డం వస్తారు బరాబర్ అని చెప్పి
ముందే వాళ్ళు కట్ చేయడం జరిగింది. దాని గురించి మనం టైం వేస్ట్ చేయకూడదు. సో, ఓవరాల్‌గా వీళ్ళ ఓటింగ్ కూడా చాలా తక్కువగా పడతా ఉంది. నేను అపూర్వ గారికి ఓటింగ్ పడతదనుకున్నాను గానీ, నిన్న ఆవిడ తీసుకున్న డెసిషన్ బిస్కెట్ అయిపోయింది కంప్లీట్‌గా. తీసుకున్న డెసిషన్ మీద కొంచెం గట్టిగా మాట్లాడుండాల్సింది. అక్కడ కూడా అదేం లేదు. సో, ఇంకా దీపక్, ప్రియా రమేష్, గాయత్రి గారు గేమ్ ఆడుతున్నారు. నిన్న చాలా ఆడారు. చాలా సుకుమారంగా ఆడుతున్నారు ఆవిడ గేము. చాలా సాఫ్ట్‌గా ఆడుతున్నారు ఆవిడ గేమ్ అసలు. కొంచెం గట్టిగా ఆడాలి గదా! వీళ్ళందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నిన్న గూడా రివ్యూలో చెప్పా. ఉండాల టాప్ 15లో. 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళకపోయినా పర్లేదు. ఎపిసోడ్ రోజు స్టార్ మా ఎపిసోడ్ అదే 'బిగ్ బాస్' లాంచ్ ఎపిసోడ్ రోజు కనిపిస్తాం గదా మనము. ఆ స్క్రీన్ మీద 15 మంది ఆడ కూర్చొని ఉంటారు గదా! టీవీలో కనిపిస్తాం ఖచ్చితంగా. అలా చాలు వాళ్ళకి. కొంతమంది అనుకుంటుండే వాళ్ళు గూడా చాలామందుంటారు. అలా పెర్ఫార్మన్స్ కూడా చేయట్లేదు చాలామంది. అండ్ బయట పీఆర్ టీమ్స్ కూడా అంత యాక్టివ్‌గా లేవు. బయట అంత జోష్‌గా లేరు. రోహిత్ గానీ, అమన్ కానీ, మిథిలేష్ కానీ నెక్స్ట్ చరణ్ కానీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, వీళ్ళు సోషల్ మీడియాస్‌లో గాని బయటకొచ్చి మాట్లాడుతున్నారు, చెప్పుకుంటున్నారు, ప్రమోట్ చేసుకుంటున్నారు. అమ్మాయిల్లో చాలా తక్కువ మంది ప్రమోట్ చేసుకుంటున్నారు. శాలిని ప్రమోట్ చేసుకుంటుంది. ఝాన్సీ గారు ప్రమోట్ చేసుకుంటున్నారు. రాజ్ కుమార్ గారు కొంచెం ప్రమోట్ చేసుకుంటున్నారు. వీళ్ళ పీఆర్ టీమ్స్ ఫుల్ ఆన్ యాక్టివ్ ఉండాలి. అండ్ లాస్ట్ సీజను పెద్ద పెద్ద కంటెస్టెంట్స్‌కి ఎవరైతే పీఆర్‌గా చేశారో ఎస్పెషల్లీ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్‌కి ఆళ్ళనే వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఆళ్ళనే ఈళ్ళు పెట్టుకుంటున్నారు. దాంట్లో కొంతమంది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కొంతమంది పేర్లు ఉన్నారు. సో, ఇంకొంతమంది పేర్లు తెలియాలి. సో, అవి తెలిసిన తర్వాత ఇన్ డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఆ పీఆర్‌లు ఎవరు? ఏంటి? ఆ పీఆర్‌ల వల్ల ఎవరికి ఛాన్స్ ఉంటది లోపలికి వెళ్ళడానికి ఇవన్నీ. బట్ అట్ ప్రెజెంట్ టాప్ 3లో అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్‌లో అమన్ ఉన్నాడు. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. అండ్ సెకండ్ ప్లేస్‌లో రోహిత్ ఉన్నాడు. కొంచెం డిస్టెన్స్ ఉంది ఓటింగ్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి రాజకుమారి గారు, తర్వాత చరణ్, తర్వాత ఝాన్సీ ఈ ఐదుగురైతే ఉన్నారు. సిక్స్త్ ప్లేస్ నుంచి ఇంకా అంతా దగ్గర దగ్గరే ఉన్నారు. ఈ సిక్స్త్ ప్లేస్ చాలా క్రూషియల్ ప్లేస్. ఎవరైనా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఐదుగురు వెళ్ళడం మాత్రం చాలా పక్కాగా కనిపిస్తుంది. ఇది డే 2 అప్డేట్స్. సో, డే 3లో ఏమైనా ఇంట్రెస్టింగ్‌గా ఓటింగ్ ట్రెండ్స్ ఉంటే మనం డే 3 గురించి మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓటేసారనేది కామెంట్ చేయండి. జై హింద్.